నిజత్వమును బట్టి ప్రతిఫలము ఇచ్చెను. ఎవరండి ఈ మాట మాట్లాడుతుంది? చెప్పగలుగుతారా? కీర్తన భాగాల్లో చాలా మటుకు రాయగలిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నా అధికంగా రాయబడిన కీర్తన గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్నింటిని మాత్రం ఎక్కువగా రాసింది దావీదే. దావీదు తన జీవితంలో ఉన్నటువంటి విషయాన్ని బట్టి తను తెలియజేస్తూ మాట్లాడుతున్న సంగతులు మనం ఈరోజు చూస్తున్నాం. ఎవరికి శ్రేష్టమైన ప్రతిఫలాన్ని దేవుడు ఈ దినం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు? ఇక్కడ చూసినటువంటి వాక్యాల్లో దేవుడు దావీదుకి ప్రతిఫలం ఇచ్చినట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఏంటి ప్రతిఫలం? మన భాషలో మనం చెప్పుకోవాలంటే ప్రతిఫలం అంటే మనము చేసిన దాన్ని బట్టి దేవుడిని మనం సంతోషపరచాలి. అంటే నువ్వు చేసే కార్యంలో, నీ నీతి కార్యంలో, నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా దేవుడు ఆ పనిని అంగీకరించేటట్టుగా నువ్వు చేయగలిగినప్పుడు నువ్వు చేసిన పనిని దేవుడు అంగీకరించిన దేవుడు తిరిగి నీకు ఇచ్చేటటువంటి బహుమానం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, దీవెన కావచ్చు, ఇదంతా కూడా ప్రతిఫలమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మన జీవితంలో అప్పుడు మనం అంటాం, ఒకప్పుడు మీరు బాగా దీనస్థితిలో ఉన్నారండి, నేను మళ్ళీ ఒక 5 సంవత్సరాల దాకా వచ్చినాక మీరు చాలా బాగా కనబడుతున్నారు, నాకు సంతోషపడి మనం ఏమంటాం? దేవుడు మమ్మల్ని కాపాడుకున్నారండి, ఆయన కృప, ఆయన మా మీద చూపించినటువంటి కృప అంటాం. మరి నేను ఈరోజు ఒక మాట అడుగుతాను. దావీదు తన జీవితంలో చెప్తున్నాడు దేవుడు నాకు ప్రతిఫలాన్ని ఇచ్చాడని. మరి దావీదు దేవుడు వల్ల ఎలాంటి ప్రతిఫలాన్ని పొందుకున్న తర్వాత ఈ మాట అంటున్నాడు? దేవుడు నాకు ప్రతిఫలాన్ని ఇచ్చాడని దావీదు చెబుతున్నాడు. కానీ దావీదు ఏమి చేస్తే దేవుడు ఆయనకు ఆ ప్రతిఫలాన్ని ఇచ్చాడు? మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో, నేను చెప్పినటువంటి కీర్తన భాగంలో మనం చూస్తే ఆ 18వ సంకీర్తనలో 16వ వచనాన్ని మనం పరిశీలించి చూస్తే ఇక్కడ మాట్లాడాడు, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను. దావీదు దేవుడి వల్ల ఎలాంటి ప్రతిఫలాన్ని పొందుకున్నాడు అంటే, ఆ దావీదు పొందుకున్నటువంటి ప్రతిఫలాన్ని చెబుతున్నాడు. నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఉన్నప్పుడు నిలకడలేని, స్థిరత్వం లేని, పట్టుకోలేని పోతున్నటువంటి పరిస్థితిలో నా జీవితాన్ని స్థిరమైన జీవితంలోనికి నడిపించడానికి ఆయన ఏం చేశారంటే తన చెయ్యించినను పట్టుకున్నాడు. మన జీవితంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడప్పుడు మన పిల్లల గురించి మనం మాట్లాడుతుండొచ్చు, మన వారి గురించి మనం మాట్లాడుతుండొచ్చు,